బాలయ్య హ్యాట్రిక్ విజయంపై రోజా ఇలా మాట్లాడతారని ఎవ్వరూ కూడా అనుకోలేదు. మరి నందమూరి బాలకృష్ణని ఒక పిచ్చోడని ముద్ర వేసింది రోజా. అంతేకాకుండా మరి వసుంధరాదేవి గురించి, నారా బ్రహ్మిణి, భువనేశ్వరి గురించి, నందమూరి కుటుంబం గురించి ఎన్నో రకాలుగా అడ్డగోలుగా ఇది చెలరేగిపోయింది. దానికి సంబంధించిన విషయంలో చాలా విషయాల్లో సైతం నేను ఎంతగానో వ్యతిరేకించాను. అంతేకాకుండా మరి ప్రతి వాటిల్లో పోరాడానంటూ నందమూరి బాలకృష్ణ రాజకీయంగా అయితే మరి వైసీపీతో చెప్పారు. కానీ నందమూరి బాలకృష్ణ తనకి ఎంతో మంచి అవకాశం కల్పించి, హీరోయిన్‌గా ఒకప్పుడు సక్సెస్‌కి కారణమైన బాలకృష్ణని సైతం దారుణంగా విమర్శించింది రోజా. ఇప్పుడు కాలం మూడింది. రోజా నగరిక ఎమ్మెల్యేలో అయితే రోజా ఎమ్మెల్యేగా నగరిలో ఓడిపోయినటువంటి సంగతి తెలిసిందే. దీనంతటికీ కారణం సొంత పార్టీ నేతలే అంటూ ఆమె కన్నెరింగించుకునే ప్రయత్నం చేసినా, ప్రజలిచ్చిన తీర్పుని ఎవరూ మార్చలేరు. అయితే నందమూరి బాలకృష్ణ విజయం సాధించడంతో ప్లేటు ఫిరాయించింది. ఇక తల మీదకి చుట్టుకుంటుందని బాగా గ్రహించిందో ఏమో తెలీదు గానీ, తెలుగుదేశం పార్టీ తరపున మరి భారీగా విజయం సాధించి, నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం చాలా సంతోషంగా ఉందని, మరి అంతేకాకుండా వెళ్ళి ఏ రకమైనటువంటి మంచి పనులైనా సరే చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఈ విషయంలో మాత్రం భారీ విజయం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. చంద్రబాబుకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీతో మీరు కూడా భాగస్వామిగా ఉండి హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని మరి హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణకి శుభాకాంక్షలు అందించారు రోజా.